వందే మాతరం. మనం కపుల్ ఆఫ్ డేస్ లోపల శ్రీ వినాయక చవితిని జరుపుకోబోతున్నాము. అది ఆల్రెడీ గణేష్ చతుర్థి సెలబ్రేషన్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉన్నారు దేశంలో అన్ని చోట్ల కూడా. అదే మళ్ళీ గతంలో లాగానే విరితలలు హీరో హీరోయిన్ల వేషాలు, పుష్ప యాక్టర్స్ను మాదిరిగా జీను ప్యాంట్లు కళ్ళద్దాలు పెట్టడము, లేకపోతే కరెన్సీ నోట్లతో గణపతి అలంకరించడము, లేకపోతే స్వీట్స్తో లేకపోతే గ్యాస్ బాటిల్స్తో గణపతిని అరేంజ్మెంట్ చేయడము, లేదా లేకపోతుంటే తినే స్వీట్ షాపుల వాళ్ళు, రెస్టారెంట్స్ వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్, కాలేజ్ వాళ్ళు గతంలో స్వీట్స్తో గణేశుని మూర్తి తయారు చేసి 9 రోజుల తర్వాత ఆ యొక్క దాన్ని పలగొట్టి ఆ విగ్రహాన్ని తినేశారు. ప్రసాదంగా స్వీట్ ముక్కలు చేసి పంచుకొని తిన్నారు. అంటే ఎంత సిల్లిగా ఉన్నదంటే ఇది, అంటే ఏమాత్రం కూడా మన సనాతన ధర్మం పట్ల అవగాహన లేనటువంటి మూర్ఖులు అనమాట చేస్తారు. అంటే మన దాన్ని మనమే అవమానపరచుకోవడం అనమాట. మన దాన్ని మనమే అవమానపరుచుకుంటూ మన దాని పట్ల మనకే సరైనటువంటి అవగాహన, రెస్పెక్టు, గౌరవము, రిగార్డు, పవిత్ర భావన, కనీసం మినిమం శాస్త్రజ్ఞానం లేకపోవడము. మనకు తెలియనప్పుడు కనీసం చాగంటి కోటేశ్వరరావు లాంటి వారు, ప్రవచనకర్తలు ఉన్నారు, పూజారులు ఉన్నారు, తెలిసినటువంటి పండితులు ఉన్నారు, వేదమాన్మయం చదివినటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళ సలహా తీసుకొని శ్రద్ధతో చేసుకునేదాన్ని పూజ అంటారు. శ్రద్ధనే లేకపోతే, నీ గౌరవమే రెస్పెక్టే లేకపోతే నువ్వు చేసుకోవడం ఎందుకు? క్రీజ్ అనమాట ఇది. అంటే సింప్లీ వీఆర్ మేకింగ్ అవర్ ఫూల్స్ అనమాట. ఒక లాఫింగ్ స్టాఫ్గా అయిపోతే ఆ మ్లేచ్చుల పాషండ వాళ్ళు ఆ మ్లేచ్చులు పాషండ మతస్థులు వాళ్ళు నవ్వరా? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి? మన ఎంత వెరీ పెప్పలు కాకపోతే అమీర్ ఖాన్ గారు పీకే సినిమా తీస్తే దాన్ని బంపర్ హిట్ చేసింది హిందువులే. వాడు 650 కోట్లు సంపాదించుకున్నాడు వాడు. అంటే మన దాని పట్ల మనకే గౌరవం లేకపోయా. ఇప్పుడు ఈసారి అటువంటి జరగకుండా ప్రతి వీధిలోనూ గణేష్ మంటపాలు ఏర్పాటు చేసేవాళ్ళు, ఆర్గనైజర్స్, ముఖ్యంగా యూత్ పిచ్చి వేషాలు వేయకుండా నియంత్రించాలి. లేకపోతే పెట్టకుండా పర్వాలేదండి. పెట్టి అవమానం చేసే బదులు అసలు పెట్టకుండా గణపతి మిమ్మల్ని వచ్చి నా నా పూజ చేయండి, నా పటకాలు పెట్టుకుని పూజ చేయమని అడుగుతలేడు. ఆయన దేవుడు. ఆయనకు కైలాసంలో పడ్డ పార్వతి పరమేశ్వరుడు ఆయన చక్కగా చేసుకుంటారు వాళ్ళ కొడుకుకు. ఆయన యొక్క జన్మదినాన్ని, ఆయన యొక్క ఉత్సవాలు అన్నిటి దేవతలు ముక్కోటి దేవతలు చేసుకుంటారు. ఆయనది ఈ నీచ మానవులు చేస్తేంది, చేయకుండేది. మనకు ఆయన ఏంది ప్రాణస్వరూపుడు. ఆయన ఒక శివశక్తి స్వరూపం. అనే పార్వతి పరమేశ్వరుల యొక్క అవతారమే గణపతి. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అందరినీ ఆరాధన చేసినట్టు, సమస్త దేవతలను ఆరాధన చేసినటువంటి పుణ్యం వస్తుంది గణపతిని పూజ చేస్తే. సర్వ విఘ్న వినాశకుడు. అటువంటి గణపతి మహత్తును తెలుసుకోకుండా, గణేష పురాణం చదవకుండా, గణేశుని యొక్క మహత్తును తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆ మండపాలలోనే అన్ని పిచ్చి పాటలు పెట్టి, డీజేలు పెట్టుకుంటా, అడ్డమైన పాటలు పెట్టి, డ్యాన్సులు కుప్పిగంతులు వేసుకుంటూ, లేదా అక్కడనే ఆటలు ఆడడం, అక్కడనే తాగడం, అక్కడనే మందు పార్టీకి తెచ్చుకున్న తర్వాత సాయంత్రం చందా వసూలు తీసుకొని ఆ పైసలు విసిగించుకొని ఆ యూత్ అంతా కూడా సాయంత్రం పూట గణపతి దగ్గరనే తాగి ఆ సీసాలన్నీ అక్కడే సీసాలు పడేయడం నేను కూడా చూశాను. గణపతి మండపం స్టేజ్ కిందనే సీసాలు ఉంటాయి, గణపతి వెనకనే సీసాలు పెడతారు. ఇంత నీచంగా ప్రవర్తించేది. మీలకును పాషండ వాళ్ళకు మ్లేచ్చులకు ఏం తేడా ఉన్నది? ఇటువంటి వాళ్ళకు ధర్మద్రోహులు, దేశద్రోహులు అనమాట వీళ్ళంతా కూడా. ఇటువంటి పొరపాట్లు జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ ఇమీడియట్గా మనం బాగా షార్ప్గా రియాక్ట్ అవ్వాలి. అటువంటి చోట ఇమీడియట్గా మనం ప్రివెంట్ చేయాలి. వాళ్ళని మందలించి ఇటువంటి పిచ్చి వేషాలు వేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మొత్తం భారతదేశంలో హిందువులు అందరి మీద ఉంది. సనాతన ధర్మాన్ని అవలంబించి సనాతన ధర్మం పట్ల గౌరవం ఉన్నటువంటి ప్రతి హిందువు యొక్క కర్తవ్యం ఇది. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, దేశము ధర్మానికి రక్షణ చేయమని, ధర్మాన్ని రక్షించే శక్తిని ఇవ్వమని ఆ గణపతిని, భగవంతుని ప్రార్థన చేయాలి. ఆ విధంగా సంకల్పం చేసుకోవాలి. పూజలతో మన అర్చనలు కూడా అదే సంకల్పంతో పూజ చేయించాలి. అష్టోత్తర శతనామార్చన, సహస్రనామార్చన చేపియాలి. వీలైతే బాగా డబ్బులు వసూలు చేస్తే గణపతి హోమాలు చేయాలి ఆలయాల్లో పడ.
ఎక్కడ పడితే గల్లీలలో మురికి ఉన్న చోట చెత్త చెత్త గల్లీలలో మురికి గల్లీల లోపల గార్బేజ్ ఉన్న చోట గార్బేజ్ పక్కన గణపతులు పెట్టకండి. ప్రతి వీధిలో పెట్టాలని ఏం లేదు. 2-3 వీధులలో ఒక మంచి పెద్ద రోడ్డు ఉన్నది, 80 ఫీట్ సిసి రోడ్డు ఉన్న చోట, మంచి ప్లేస్ ఉన్న చోట, శుభ్రంగా ఉన్న చోట, గార్బేజ్ చెత్తకుండి దగ్గర లేని చోట మాత్రమే గణపతి మండపాలు పెట్టాలి. చెత్త ఉన్న చోట, మురికి చోటు ఉన్న చోట పెట్టకూడదు. అపవిత్రతను పోతుంది. దానివల్ల మనకు పుణ్యం రాదు, పాపం వస్తుంది. పాప పుణ్యాల పట్ల విశ్వాసం లేకుండా, సనాతన ధర్మం పట్ల విశ్వాసం లేకుండా, కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం లేకుండా, ధర్మం పట్ల శ్రద్ధ లేకుండా, గౌరవం లేకుండా చేయకూడదు. ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రులను శ్రీ బాలగంగాధర తిలక్ అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా హిందువులందరూ ఐక్యత చేసి యునైట్ చేసి స్వతంత్ర పోరాట వీరులుగా తయారు చేయడానికి కోసం గణపతి ఉత్సవాలను ఆయన పెద్ద ఎత్తున ప్రారంభం చేసిండు. మ్యాసివ్ స్కిల్లో గణపతి నవరాత్రులు జరిగినాయి భారతదేశం మొత్తం అనమాట. ఇప్పుడు మనం హిందూస్ అందరూ యునైట్ చేయడం కోసము ఈ మ్యాసివ్ స్కేల్లో కూడా గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి, ఉత్సవాలు చేసుకున్నారు, మండపాలు పెడుతున్నారు. కానీ దాని సరైన లక్ష్యంతో హిందూ ఐక్యత కోసం దీన్ని మనము ఉపయోగించుకోవాలి, ఈ ప్రోగ్రామ్స్ని, నవరాత్రుల ప్రోగ్రామ్స్ని. అంతేగాని పిచ్చి పిచ్చి పాటల కోసము, పిచ్చి పిచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. హిందువులకు తెలియని సూడో హిందువులకు, సెక్యులర్లకు, అన్ని సమానమైన బుందుగాళ్లకు సనాతన ధర్మానికి ఎదురెత్తిన ప్రమాదం ఏంటిది, దర్గాలు పోవడం వల్ల ఎట్లా హిందువులు నాశనం అవుతున్నారు, మతాల తీంకరణ వేరే మతాల వాళ్ళకి ఎట్లా బలవుతున్నారు, లవ్ జిహాద్ గురి ఎట్లా బలవుతున్నారు, దర్గాల వల్ల ఎలా నాశనం అవుతున్నారు, ఎట్లా పోయి కన్వర్ట్ అవుతున్నారు, క్రిస్టియన్ మిషనరీ మాఫియాకి ఎలా కన్వర్ట్ అవుతున్నారు, ఎలా నాశనం అవుతున్నారు, బంగ్లాదేశ్లో ఎలా చంపుతున్నారు, బెంగాల్ ఎలా చస్తున్నారు, ఎలా అత్యాచారాలు గురవుతున్నారు, కేరళలో ఉన్న పరిస్థితి ఏంటి, కాశ్మీర్లో ఉన్న పరిస్థితి ఏంటి, తమిళనాడులో ఎలా పరిస్థితి ఉంది, వక్ఫ్ బోర్డు యొక్క వల్ల మనకు ఎదురైన ప్రమాదం ఏంటిది, వక్ఫ్ బోర్డు వల్ల ఇంతవరకు జరిగిన అన్యాయం ఏంటిది, ఇక ముందు ఎంత జరుగుతుంది, అది కనుక దానికి పూర్తిగా రద్దు చేయకుండా బిల్ పాస్ కాకుంటే మనకు జరగబోయే ప్రమాదం ఏంటిది, జనాభా నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ నియంత్రణ జరగకుంటే, ఎన్ఆర్సీ రాకపోతే, యూనిఫామ్ సివిల్ కోడ్ రాకపోతే మనకు వచ్చే ప్రమాదాలు ఏంటి, ఇవన్నీ హిందువులను చైతన్యం చేయాలి. ఇప్పటికీ 70% హిందువులకు ఇంకా ఏం అవేర్నెస్సే లేదు. మ్యాక్సిమం 30%, అది కూడా అన్ని ఇండియా మొత్తం 30% కాదు, 25 to 30% అండి. యావరేజ్ 25% అబౌవ్ ఉంటుంది ఇండియా మొత్తంలో కూడా అవేర్నెస్. హిందూ సనాతన ధర్మం పట్ల రాజకీయ చైతన్యం ఉన్నట్టు వాళ్ళు. హిందూ వరల్డ్ బ్యాంక్ అనేది 25% దాటలే ఇండియా మొత్తం లోపల. అలా దాటేది ఉంటే మన 240 సీట్లతోనే అయిపోకపోవు. ఇప్పటికైనా సనాతన ధర్మాన్ని అవలంబించే హిందూ యాక్టివిస్టులు కేవలం వాట్సాప్ మెసేజ్లకు షేర్ చేయడమే కాకుండా గ్రాస్ రూట్ లోపల పనిచేస్తూ ఈ గణపతి నవరాత్రులను చక్కగా ఉపయోగించుకొని ఇక మరికొంతమంది హిందువులను వీలైనంత వరకు 10 మందిని, 5 మందిని, 20 మందిని వీలైనంత వరకు మీరు కొత్త హిందువులను తీసుకొచ్చి పూజలలో పార్టిసిపేట్ చేయించడమే కాకుండా వాళ్ళకు సనాతన ధర్మంకు, భారతదేశానికి ఉన్న ప్రమాదాలు ఏంటి, ఏ పార్టీ ఎటువంటి మన ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్రాల్లో ఉన్న రూల్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎటువంటి నీచమైన పార్టీ, అది కాంగ్రెస్ అనేది ఎంత దుర్మార్గమైన పార్టీ, దానివల్ల మనకు దేశానికి జరిగిన ప్రమాదం ఏంటిది, నష్టం ఏంటిది, ఇక ముందు వాళ్ళ ఎటువంటి నష్టం జరుగుతుంది, దాన్ని భూస్థాపితం చేయకుంటే భారతదేశానికి మనం కాపాడుకోలేమనే విషయాన్ని పూర్తిగా రియలైజ్ చేపియాలి. హిందూ యూనిటీ కోసమే దీన్ని పూర్తిగా ఈ నవరాత్రుల యొక్క వేడుకలను, మండపాలను వాడుకోవాలని, సనాతన ధర్మాన్ని రక్షించుకునే దిశ లోపల బెంగాల్ లోపల ప్రెసిడెంట్ రూల్ పెట్టి మమతా బేగం యొక్క గవర్నమెంట్ డిస్మిస్ చేయడానికి నరేంద్ర మోడీ ధైర్యం చేయాలని ఆయన మీద ప్రెషరైజ్ చేయాలి. అది హిందూ యూనిటీ, హిందూ ఓట్ కన్సాలిడేషన్ అవ్వడం వల్ల మాత్రమే జరుగుతుంది. జేపీ నడ్డా అలాంటి ఒక ఇన్ఎఫిషియెంట్ అసమర్థుడిని ఇమీడియట్గా పీకేసి వాడిని ఒక మంచి కొత్త ప్రెసిడెంట్ను హూ కెన్ టేక్ అలాంగ్ ఆల్ ద హిందూ యాక్టివిస్ట్స్, వర్కర్స్, మెంబర్స్ అండ్ ఆల్ హిందూ ఆర్గనైజేషన్స్ అపార్ట్ ఫ్రమ్ అలాంగ్ విత్ డెఫినెట్లీ ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, మొత్తం అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా తమతో పాటు కలిపి తీసుకొని పోయి అందరి యొక్క కాన్ఫిడెన్స్ మళ్ళీ తిరిగి పొంది తిరుగులేని బలీయమైన శక్తిగా బీజేపీని ముందుకు తీసుకెళ్తే మాత్రమే 29 లోపల
మనము మళ్ళీ మన గెలిచి మన దేశాన్ని కాపాడుకోగలుగుతాము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, హిందూ ఆడపిల్లల మాన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాము. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డేంజరస్. బెంగాల్ ఏమవుతుందో అదే మళ్ళీ జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది రాకుండా ఉండాలంటే మనందరము చాలా అగ్రెసివ్గా వర్క్ చేయాలి. కేవలం మెసేజ్లు పాస్ ఆన్ చేయడం ద్వారా సరిపోదు. లెట్స్ గో టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేయడము అందరూ తమ యొక్క కర్తవ్యంగా భావించి ఆ దిశలో కృషి చేయాలని, గణపతి నవరాత్రులను ఈ దిశలో కరెక్ట్గా వాడుకోవాలని అందరి హిందూ బంధువులకు రిక్వెస్ట్ చేస్తూ వినాయక చతుర్థి యొక్క శుభాకాంక్షలను అందరికీ చెప్తూ గణపతి ఆశీస్సులు మన సనాతన ధర్మానికి, భారతదేశానికి ఉండాలని కోరుకుంటూ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, వందే మాతరం.